త్రిపుర సుందరిని ఎవరో కొట్టారని మాట మార్చా అందరికీ షాక్ ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టా. దట్ ఈస్ దామిని. నిన్నంత ఈజీగా వదిలిపెట్టనే. పోవే, నీ ఫ్రెండ్ పరిస్థితి ఏంటో తేల్చుకో. దానికేమైనా అవ్వాలి, నీ అంతు చూస్తాను. ఇదంతా ఈ దామిని పనే అన్నమాట. ఇలా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావే నువ్వు రాక్షసి. పదండి, ఏం జరుగుతుందో చూద్దాం. సుందరి, త్రిపుర, సుందరి, ఎవరు నేను కొట్టారంట? ఎవరే? ఎవరు కొట్టారు త్రిపుర? చెప్పు త్రిపుర, ఎవరు కొట్టారు నిన్ను? చెప్పమ్మా, ఎవరు కొట్టారు? త్రిపుర, చెప్పు త్రిపుర, నిన్ను కొట్టింది ఎవరు? బంగారం లాంటి పిల్లల్ని కొట్టడానికి మొదటి స్టెప్ వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయో ఏంటో. అది అత్త, అదిగో ఆ దామినియే. ఏయ్, నేనెందుకు నిన్ను కొడతాను? నువ్వే కొట్టావు. నా రూమ్కొచ్చి నాతో గొడవపడి నన్ను కొట్టి వెళ్ళిపోయావు. కళ ఏమైనా కన్నావా? నిన్ను కొట్టాల్సిన అవసరం నాకేంటి? అది ఏంటత్తయ్య ఇది? పెళ్లి కూతురని చూడకుండా నా పైన నిందలేస్తుంది. ఈ పెళ్లి మండపంలో అందరి ముందు నన్ను అవమానాలు పాలు చేయాలని చూస్తుంది. నన్నే ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు? నేనేం పాపం చేశానని నాపై ఇన్ని అపనిందలేస్తున్నారు? నాటకాలు ఆడుకో. అంతా నువ్వే చేసి ఏవీ తెలియనట్టు మొసలి కన్నీరు కారుస్తున్నావు. నిన్ను ఏం చేసినా పాపం లేదు. ఆపు. నింద మోపడానికి కూడా ఓ హద్దు ఉండాలి. లేదు బావా, తనే. చాలు. పెళ్లి కూతుర్ని ఏడిపిస్తావా? బుద్ధుండాలి. నువ్వే పొరపాటున గోడకి తగులుకుని ఉంటావు. తలకి దెబ్బ తగిలి స్పృహ తప్పి పడుంటావు. ఆ పెయిన్లో ఏదేదో మాట్లాడుతున్నావు. నిన్ను ఎవరో కొట్టారన్న విషయం దామిని వచ్చి మాకు చెప్పింది. అలాంటి మంచిదాన్ని పట్టుకొని నానా మాటలు అంటావా? అసలు నిన్ను చూడ్డానికి వచ్చావు చూడు, మాది బుద్ధి తక్కువ. బావా, సుందరి కాస్త చూసుకున్నాడవ్వే. కాస్త జాగ్రత్తగా ఉండవే. శుభకార్యం జరిగే సమయంలో ఇలా జరిగితే ఎలా చెప్పు? జాగ్రత్తగా ఉండు.
ఎలా ఉంది ట్విస్ట్? దెబ్బలు తిన్నా అదేమో దోష అయింది. నేను మంచిదన్నయ్యాను. దట్ ఈస్ దామిని. ఫైన్ ఫ్రెండ్స్, ఆల్రెడీ తన తలకి బొప్పి కట్టింది. నాతో పెట్టుకుంటే నీకు అదే గతి పడుతుంది. బీ కేర్ఫుల్. పదవే. పద్దు, పెళ్లి కూతురుగా రెడీ అవ్వాల్సింది నేను కాదు, నువ్వు. నేను పెళ్లి కూతురుగా రెడీ అవడం ఏంటి? ఈ దామిని నా ప్లాన్ అంతా రివర్స్ చేసింది. ఆ దామిని మామూలుది కాదే. నేను అంతకు మించి. అది నన్ను దెబ్బ కొట్టింది, నేను దెబ్బకు దెబ్బ కొడతాను. త్రిపుర, నాకేం కాదు పద్దు, నువ్వేం ఆలోచించుకో, వెళ్ళు. అది కాదే, చెప్తున్నాను కదా పద్దు, వెళ్ళు. పద్దు, ఇప్పటి వరకు ఆ దామిని విషయంలో నువ్వు గేమ్ ఆడావు. ఇప్పుడు నేను గేమ్ ఆడతాను. కాసేపట్లో నేననుకున్నదే జరగబోతోంది. నేను పీటలపైకి వెళ్ళటం, శ్రీనివాసుని వద్దనటం, గోవిందే కావాలనటం, గోవిందుతో నా పెళ్లి జరిగిపోవటం, ఇదే జరుగుతుంది. నువ్వనుకున్నది జరగకుండా ఉంటుందా? నిన్నెవరు ఆపుతారు దామిని?
ఓం శాంతి శాంతి శాంతి. పెళ్లి కుమారుడు పూజ అయిపోయింది. పెళ్లి కూతుర్ని పిలిపించండి. వదినా వెళ్ళి దామిని తీసుకురండి. అలాగే వదినా. సరస్వత్యై నమః. ఓం సర్వే దేవతాభ్యో నమః. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. దామిని 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 ఎక్కడ కనిపించట్లేదేంటి? వీళ్ళేంటి ఇలా పడిపోయి ఉన్నారు? ఏందయ్యా ఇలా పడిపోయారు? శృతి రమ్య, శృతి శృతిలే రమ్య, శృతి రమ్య, శృతిలే లేమ్మా. రమ్య, శృతి దామిని ఎక్కడే? ఇక్కడే ఎక్కడో ఉండాలండి. లేదే రూమ్ లో. ఒక పక్క ముహూర్తం దగ్గర పడతాండది. దామిని ఎక్కడా? తెలీదా ఆంటీ? మరి మీరేం చేస్తుంటారు? మందు కొట్టారా ఏంది? లేదాంటీ, మందు కొట్టలేదు. ఎవరో క్లోరోఫామ్ మత్తు పెట్టి మంచం మీద పడుకోబెట్టేశారు. మందు కొట్టి మొత్తం అబద్ధం చెప్తుండారా? వెళ్ళండి, దామిని ఎక్కడుందో వెతకండి. వెళ్ళండి. అలాగే రావే. ఏవయ్యా పెళ్లి పెట్టుకుని ఇది ఎక్కడికి వెళ్ళినది? నన్ను అడిగితే నేనేం చెప్పనే? పొద్దున్నుంచి నీ పక్కనేగా ఉన్నాను. ఏమైనట్టు? అమ్మా, వధువుని తీసుకురండి. అత్తయ్య నేను తీసుకొస్తాను. ఆంటీ ఆంటీ, ముహూర్తానికి టైం దగ్గర అవుతుందని పంతులు గారు రమ్మంటున్నారు. దామిని తీసుకుని రండి. త్రిపుర, దామిని గదిలో లేదమ్మా. ఫ్రెండ్స్ వెళ్ళారు వెతకడానికి. ఏమిటి, కనిపించట్లేదా? అయ్యో, మరి ఇప్పుడు ఎలాగా? వచ్చేస్తుందిలేమ్మా. ఏంటి వచ్చేది? ఇదే గదిలో ఉంది, కానీ ఎవ్వరూ కనిపెట్టలేరు. అమ్మా, పెళ్లి కూతుర్ని తీసుకురండి. వదినా వదినా, దామిని ఎక్కడా? ముహూర్తానికి టైం దగ్గర పడుతుంది. పంతులు గారు తీసుకురమ్మంటున్నారు. అత్తయ్య, దామిని కనిపించట్లేదంట. వెతకడానికి వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళారంట. ఏంటి నువ్వనేది? ఏం వదినా, దామిని కనిపించకపోవడం ఏంటి? ఏం కంగారు పడుకోదినా, ఇక్కడ ఎక్కడో ఉండుంటది. ఫ్రెండ్స్ వెళ్ళారు వెతకడానికి. వాళ్ళు వెతకడం ఏంటి? అందరం కలిసి వెతుకుదాం. పదండి పదండి. పదండి. అత్తయ్య, ఏమిటి? నేను చెప్తాను కదా, ఇక్కడ కాదు అక్కడ. రా రా. ఆవిడోని ఎవరే పెళ్లి చేసుకుంటారు? ఆ గుంటోన్ని ఏ ఆడదైనా ఇష్టపడుతుందా? వాడికి ఏముందని ప్రేమించాలే? ఆస్తుందా? గుణం ఉందా? నా లవర్ వేరే ఉన్నాడే, అందరినీ నేను పెళ్లి చేసుకుంటాను. అందరిని పెళ్లి చేసుకోవడానికి ఆ గుంటోడితో మండపం దాకా వచ్చాను. పీటల దగ్గర ఆవిటోడికి
పెద్ద ట్విస్ట్ ఇచ్చి నా లవర్ది తాళి కట్టించుకుంటాను. ఇది నేను నా ప్లాన్. ఈ విషయం పద్మావతే నాకు చెప్పింది. ఈ వీడియో కూడా తనే రికార్డ్ చేసి నాకు పంపించింది. ఏంటి ఇదంతా నీకు ముందే తెలుసా? ఎప్పుడో తెలుసత్తయ్య. ఒకసారి మీకు చెప్పడానికి ట్రై చేశాను. అప్పుడు మీరు స్పృహ తప్పి పడిపోయారు. దామిని నిన్ను ప్రేమించడం లేదు బావా. గోవిందుని ప్రేమించి అతన్ని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా మళ్ళీ చెప్తే ఏం జరుగుతుందోనని చెప్పే సాహసం చేయలేదు. ఆ దామినికి బావంటే అస్సలు ఇష్టం లేదు. ఇన్నాళ్ళు బావంటే ప్రేమన్నట్టు నటించింది. పీఠం దాకా తీసుకొచ్చి పెళ్లి మండపంలో మన కుటుంబాన్ని అవమానించడమే ఆ దామిని లక్ష్యం. బావని బాధ పెట్టడమే దాని ధ్యేయం. ఎంత కుట్ర, ఎంత మోసం! తన మనసులో ఇంత కుళ్ళుందా? అలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. ఈ విషయం మీకు చెప్తాననే నన్ను కొట్టి గదిలో బంధించింది. ఎలాగైనా తన కుట్ర బయటపడుతుందని భయపడి పారిపోయిందత్తయ్యా. నిజంగా ఈ రోజుల్లో ఇంత సాంప్రదాయమైన అమ్మాయి, కట్టుబాట్లు పాటించే అమ్మాయి దొరకడం రియల్లీ ఐఎమ్ సో లక్కీ. నిజంగా తన క్యారెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ అమ్మా, హ్యాట్స్ ఆఫ్. శ్రీనివాస్కి ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి? వచ్చిన బంధువులందరి ముందు ఎలా తలెత్తుకోవాలి? పెళ్లి ఇష్టం లేక పెళ్లి కూతురు వెళ్ళిపోయిందంటే ఎంత అవమానం! భగవంతుడా, ఏంటి కర్మ! ఏంటిది? ఈ అత్తయ్య చచ్చిపోతుంది. ఈ అవమానం భరించలేను. ఇంటి పరువు పోవడం కంటే నా ప్రాణాలు పోవటమే మంచిది. ఏంటొదినా, ఏం మాటలవి? చచ్చిపోవడం ఏంటి? పరువు పోయింది, అవమానం మిగిలింది. ఆయనకి విషయం తెలిస్తే తట్టుకోలేరు. ఇప్పటికే ఆయన సగం ప్రాణం పోయింది. ఇది తెలిస్తే ఆయన గుండె బద్దలవుతుంది. నేనేం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేద్దామో ఆలోచిద్దామన్నాను. తొందరపడి ఏ అఘాయిత్యం చేయొద్దు. నేను చావడం తప్ప చేయడానికి ఏమీ లేదు బామ్మ. ఉందత్తయ్య, మీరు ఈ పెళ్లి చెయ్యాలి. ఎలా చేస్తానే? అది మోసం చేసి వెళ్ళిపోయింది కదా. అలాంటి మోసగత్తి ఉన్నా మనకెందుకత్తయ్యా? మరి ఎవరితో మీ బావ పెళ్లి చేయనే? పద్మావతితో.